సో మనం ఇప్పుడైతే ఫోన్ సెక్షన్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా బంపర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో వాళ్ళ మాటలు అసలు ఏం ఆఫర్స్ ఇస్తున్నారు తెలుసుకుందాం. సో చెప్పండి, ఫోన్స్ లో ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు? వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది అండ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది అండ్ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంది అనమాట. మన దగ్గర బ్రాండ్స్ వచ్చేసి వివో ఉంది, ఒప్పో ఉంది అండ్ ఐఫోన్ ఉంది అండ్ రెడ్మీ, రియల్మీ అండ్ ల్యాప్టాప్స్ కూడా మన దగ్గర వచ్చేసి ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. మన హెచ్పి ఉంది, డెల్ ఉంది, లెనోవో ఉంది అనమాట. అండ్ మనకి ఫైనాన్స్ అవైలబుల్ కూడా మనకి అన్నిటికీ అవైలబుల్ వస్తుంది. సో ఇప్పుడు జిఎస్టీ పరంగా జిఎస్టీ కూడా ఎంత తగ్గుతుంది, ఎంత మనకి జిఎస్టీ అనేది ఓన్లీ మనకి ఏసీస్ అండ్ వాటి మీద వస్తుంది మన మొబైల్స్ మీద అంటే నార్మల్ గా ఉందన్నమాట. జిఎస్టీ అనేది ప్రైస్ అనేది బయట మార్కెట్ లో చూసుకుంటే మన దగ్గర చాలా తక్కువ వస్తుంది అనమాట. అండ్ మనం అనుకుంటే మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ లో మనకి 100 to 1 lakh వరకు అనేది ప్రైస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఓవరాల్ గా అసలు ఫెస్టివల్ ఆఫర్ అంతకంటే ముందు తీసుకుంటే ఎంత వరకు చేంజ్ వచ్చే అప్పుడు మనకు వచ్చేసి మనకి ఓన్లీ మనకి డిస్కౌంట్ ఆఫర్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది అన్నమాట. ఈ ఫెస్టివల్ కింద స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అనేది వస్తుంది. దాని వల్ల అదనంగా అనేది మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది అన్నమాట. సో అన్ని కంపెనీస్ కి స్క్రాచ్ కార్డ్ అవైలబిలిటీ ఉందా? ల్యాప్టాప్స్ కానీ ఐఫోన్స్ అండ్ వన్ ప్లస్ స్క్రాచ్ కార్డ్ అనేది అవైలబుల్ లేదు అనమాట. మిగతా ఆల్ బ్రాండ్స్ అనేది స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అనేది అవైలబుల్.